ఈ రోజు ఫిబ్రవరి 14 అంటే ముందుగా గుర్తుకొచ్చేది డేగా మాత్రమే చూస్తున్నారు దీన్ని. కరెక్ట్ ఇదే ఫిబ్రవరి 14 5 సంవత్సరాల క్రితం మన సిఆర్పిఎఫ్ జవాన్లు 40 మంది జమ్మూ శ్రీనగర్ జాతీయ రోడ్డుపై వెళ్తుండగా ఉగ్రవాదుల చేతుల్లో బాంబు పేలుళ్లపై వారు మరణించారు. అందరికీ నమస్కారం. మనకి 2019 ఫిబ్రవరి 14 రోజు పుల్వామా డిస్టిక్ జమ్మూ కాశ్మీర్ శ్రీనగర్లో ఉగ్రవాదుల దాడిలో మన సిఆర్పిఎఫ్ 40 మంది జవాన్లు వీరమరణం పొందడం జరిగింది. సో దానిని గుర్తిస్తూ భారత ప్రభుత్వం ఫిబ్రవరి 14ని బ్లాక్ డేగా ప్రకటించడం జరిగింది. దాంట్లో భాగంగా ఆ వీరమరణం పొందిన 40 మంది జవాన్లను స్మరించుకుంటూ ఈ 40 మంది వీరమరణం పొందిన సిఆర్పిఎఫ్ జవాన్లకి నందిపేట పోలీస్ తరఫున శ్రద్ధాంజలి ఘటిస్తున్నాం. ఈరోజు ఫిబ్రవరి 14 అమరులు అయిన సైనికులకు శ్రద్ధాంజలి. మీ త్యాగం వృధా పోదు, మీ ఆశయం ఆగిపోదు. ఇది వ్యాలంటైన్స్ డే కాకుండా సైనికులకు ఐదు సంవత్సరాల క్రితం జమ్మూ మరియు శ్రీనగర్ సరిహద్దులో మన దేశ భద్రత వీర సైనికులు పుల్వామా దాడిలో మరణించారు. 41 మంది జవాన్లు మరణించడం జరిగింది. ఈరోజు ఆలూరు మండల కేంద్రంలో వారి యొక్క మరణానికి గుర్తుగా ఈరోజు మన క్యాండిల్ కొవ్వొత్తుల ర్యాలీ చేసి వారికి శ్రద్ధాంజలి ఘటిస్తున్నాం. వారు మరణాన్ని ఈ దేశం ఇంకా మర్చిపోలేదు. తీవ్ర సంతాపం తెలియజేస్తూ వాళ్ళ కుటుంబాలకి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాం. వారి ఆత్మశాంతిగా ఈరోజు క్యాండిల్ ర్యాలీగా ఆలూరు మండల కేంద్రంలో నిర్వహించడం జరిగినది. వారి ఆత్మకు మరి వాళ్ళ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం. జై జవాన్, జై భారత్. దాడిలో అమరవీరులైన మన సైనికులకు శ్రద్ధాంజలి ఘటిస్తూ ఆలూరు మండలంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించడం జరిగింది. పొద్దున లేచి నుంచి 365 రోజు దేశం కోసం ప్రాణాలు అర్పించే మన సైనిక కుటుంబాలకు మేము వాళ్లకు శ్రద్ధాంజలి ఘటిస్తూ వాళ్లకు సానుభూతి తెలియజేయడం జరుగుతుంది. ఇదే విధంగా సోల్జర్ అనేది త్యాగం అనేది సోల్జర్. వాళ్ళు ఉంటేనే దేశ రక్షణ. అమాయకులైన మనల్ని చంపినా కానీ మన దేశాన్ని చాటుతూ -డిగ్రీలో అంత డ్యూటీ చేసుకుంటూ వీరమరణం పొందిన నా అమరవీరులకు ఆలూరు మండల తరఫున శ్రద్ధాంజలి ఘటిస్తున్నాం.